రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న ఈడీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే విచారణ చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో భారీగా హవాలా లావాదేవీలు, మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపిస్తోంది. లిక్కర్ పాలసీ పేరుతో కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయన్న అనుమానాలతో విచారణను మరింత వేగవంతం చేసిన ఈడీ ఈ వ్యవహారంలో కీలక నేతల పాత్రలపై ఇక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈడీ నోటీసుల నేపథ్యంలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న ఈడీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే విచారణ చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో భారీగా హవాలా లావాదేవీలు, మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపిస్తోంది. లిక్కర్ పాలసీ పేరుతో కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయన్న అనుమానాలతో విచారణను మరింత వేగవంతం చేసిన ఈడీ ఈ వ్యవహారంలో కీలక నేతల పాత్రపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈడీ నోటీసుల నేపథ్యంలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసిన సందర్భంగా పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇప్పటికే ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా వైకాపాలో ఉన్నటువంటి ముఖ్య నేతలపై అయితే మాత్రం దాదాపుగా ఈడీ అధికారులు ఎక్కడికక్కడ సోదాలు నిర్వహిస్తూ ఉంటే వారి యొక్క అవినీతి సంబంధించినటువంటి కుంభకోణాలు రోజుకొకటిగా కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైసీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సంబంధించి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అయితే మాత్రం ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన ఢిల్లీ లేదా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి ఈ నోటీసులు అయితే మాత్రం స్పష్టంగా అయితే మాత్రం చెప్పడం జరిగింది. మరి ఏదైతే 2019 నుంచి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసినటువంటి మద్యం విధానాల్లో కూడా భారీగా అక్రమాలపై కూడా ఈడీ విస్తృతంగా కూడా విచారణ చేపడతా ఉంది. దాదాపుగా ఈ కేసులో ఇప్పటికే పలువురు రాజకీయ పార్టీ సంబంధించిన నేతలతో పాటు అధికారుల పేర్లు కూడా వెలుగులోకి రావడంతో అయితే మాత్రం ఇటు వైకాపాలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరికీ అయితే మాత్రం గుండెల్లో గుబేలు అంటూ కూడా కొంత భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో అయితే విజయసాయి రెడ్డి సంబంధించినటువంటి అండదండలు కూడా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఉన్నాయని చెప్పి కూడా ఈడీ అయితే మాత్రం ధృవీకరించింది. మరి ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డిని అయితే మాత్రం ఈ నెల 22వ తేదీన ఢిల్లీ లేదా హైదరాబాద్ రావాలని చెప్పడం అయితే మాత్రం జరిగింది. దాదాపుగా ఈ యొక్క కేసులో కూడా ఇప్పటికే దాదాపు మద్యం సరఫరాకు సంబంధించి కానీ ఇటు డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించినటువంటి భారీ ఎత్తున ముడుపులు స్వీకరించి వాటిని దారి మళ్లించారనేటువంటి ఆరోపణలు అయితే మాత్రం ప్రస్తుతం వెల్లువెత్తుతా ఉన్నాయి. ఈ యొక్క నగదుకు సంబంధించి కూడా మనీ లాండరింగ్ ద్వారా మళ్లించినట్టుగా కూడా విజయసాయి రెడ్డిపై ఆరోపణలు అయితే మాత్రం వస్తా ఉన్నాయి. ఈ యొక్క డబ్బును ఏదైతే గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి డబ్బును మొత్తం కూడా విదేశాలకు తరలించినటువంటి దానిలో విజయసాయి రెడ్డి కీలకంగా వ్యవహరించారు అనేటువంటి ఆరోపణలు అయితే మాత్రం ప్రస్తుతం అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా కూడా ఈ యొక్క వ్యవహారాలకు సంబంధించి ఈడీ లోతైనటువంటి విచారణ అయితే మాత్రం చేపడతా ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ ఏదైతే ఉందో ఈ యొక్క సిట్ సంబంధించినటువంటి వివరాల ప్రకారం కూడా కొన్ని కీలక పత్రాలు, సాక్ష్యాలు ఆధారంగా అయితే మాత్రం ఈడీ ఈ రోజు విజయసాయి రెడ్డిని అయితే మాత్రం ఈ కేసులో నోటీసులు ఇచ్చి కూడా విచారణకు రావాలని చెప్పి కూడా కోరడం జరిగింది. మరి ఈ యొక్క ఈడీ విచారణకు సంబంధించి కూడా కాకినాడ పోర్టు వ్యవహారంలో విజయసాయి రెడ్డి ఈడీ విచారణ ఎదుర్కొనగా ఇప్పటికే తాజాగా ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారం కూడా రాష్ట్రంలో
మలుపులు తిరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరోవైపు విజయసాయి రెడ్డి మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా సంబంధం లేని కేసుల్లో తమను ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చాను, ఇప్పుడు తను తలదా ఎక్కడో ఉంటున్నా కూడా కావాలని తనపై కూడా ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారాలను తనను ఇరికించి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తానని చెప్పి కూడా విజయసాయి రెడ్డి అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా కూడా ఇప్పటికే ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పలువురు బడాబాబుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇప్పటికే ఈ యొక్క లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంపై కూడా కసిరెడ్డితో పాటు ఇంకా పలువురు సంబంధించినటువంటి వారందరినీ కూడా ఇప్పటికీ ఈడీ అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారించినటువంటి అనంతరం ఇంకా పూర్తిగా అంటే దాదాపుగా కూడా ఈ యొక్క సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా వైకాపా అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ మొత్తాసు పలికి కూడా గతంలో కొంత నిధులని గోల్మాల్ చేయడమే కాకుండా వాటిని విదేశాలకు దారి మళ్లించాలనేటువంటి ఆరోపణలు కూడా ప్రస్తుతం వెల్లువెత్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో ఉన్నటువంటి ఏదైతే విక్రమ్ రెడ్డి కానీ అదేవిధంగా దాదాపుగా కూడా చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు కాబట్టి మరి ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం అయితే మాత్రం ప్రస్తుతం ఒక అంటే కీలక అంశమే కాకుండా రాష్ట్రంలో ఒక ఉత్కంఠ వాతావరణానికి కూడా తెరలేపుతా ఉంది కాబట్టి మరి దీనిపై వైకాపా ఏ విధంగా స్పందిస్తుందో కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి విజయసాయి రెడ్డి మాత్రం ఇప్పటికే ఈ యొక్క కేసుకు సంబంధించి కూడా 22వ తేదీన హైదరాబాద్ హాజరవుతారా లేదంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి వెళ్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో చేసినటువంటి తప్పులకు సంబంధించి కూడా ఇటు వైకాపాలో ఉన్నటువంటి పెద్దలతో పాటు గతంలో వైకాపాలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులకు మాత్రం కొంత ఈడీ ఉచ్చు బిగిస్తుందని కూడా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రాధిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.